హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావన్ బ్లాగ్స్. ఈరోజు నెయ్యి 5 స్టెప్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నైట్ డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మీగడ తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ పెట్టాలి. ఐస్ ట్రే 2 ట్రేస్ పెట్టిరనుకో ఈజీ అవుతుంది. మార్నింగ్ లేచాక అది బయటికి తీసి క్రీమీ మొత్తము మీగడని మొత్తము మిక్సీ జార్లో వేసి అందులో 2-3 ఐస్ క్యూబ్స్ వేసి బాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత అది ఫుల్ క్రీమీ లాగా అయిపోయింది అని అయిందనుకో అప్పుడు ఒక ½ అవర్ వదిలేయాలి. ఆ స్టెప్ క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తాను. ½ అవర్ వదిలేసిన తర్వాత మళ్ళీ మీగడ ఇలా వచ్చింది. ½ అవర్ తర్వాత మళ్ళీ మిక్సీ పట్టా, అప్పుడు ఈజీగా సపరేట్గా అయ్యింది. వెన్న అయిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లో ఊకే హ్యాండ్తో వాష్ చేయడం కన్నా ఇట్లా పప్పు గుత్తితో చేస్తే ఈజీగా క్లీన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ క్రీమీ లాగా అయిందనుకో ½ అవర్ వదిలేయండి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ఐస్ నీళ్ళల్లో ఒక 5 minutes అట్లా పప్పు గుత్తితో అన్న తర్వాత ఆ వాటర్ తీసేసి ఇది మళ్ళీ ఇంకో వాటర్ 3 times వాటర్ క్లీన్ చేయాలి. కాబట్టి సెకండ్ టైం కూడా అయిపోయింది. ఇది థర్డ్ టైం. ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్. ఇప్పుడు ఈ వాటర్ని కూడా వదిలేసి తీసి పడేసి ఆ వాటర్ పడేయకుండా చెట్లకు వేయండి. ఇప్పుడు ఈ వెన్న తయారయ్యింది. 3 steps. ఇక్కడ 3 steps నైట్ ఫ్రిడ్జ్లో నుంచి తీయడము. ఫోర్త్ స్టెప్ క్రీమీ లాగా అయ్యింది అనుకోండి వెన్న, అప్పుడు ½ అవర్ వదిలేసి మళ్ళీ మిక్సీ పడితే సేమ్ క్రీమీ లాగా అంటే ఇలా అవుతుంది. సేమ్ ఇలానే నాకు అయ్యింది కాబట్టి నేను ఒక ½ అవర్ వదిలేసి మళ్ళీ మిక్సీ పట్టా. అప్పుడు నాకు మంచిగా వచ్చింది. ఇది అందుకే క్లిప్పింగ్ చూపిస్తున్నా. సేమ్ అలాగే వచ్చింది క్రీమీగా. కాబట్టి ఒక ½ అవర్ వదిలేయండి పడేయకుండా, అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ చేసినా రాకుండా కూడా ఏమి ఉండదు, వచ్చేస్తుంది. ఒక ½ అవర్ వదిలేయండి. తర్వాత 3 times పప్పు గుత్తితో వాష్ చేయండి ఐస్ నీళ్ళతో. కంప్లీట్ అయ్యాక పొయ్యి పైన పెట్టండి. థిక్ బాండీ తీసుకొని పొయ్యి పైన పెట్టండి. జస్ట్ 20-30 minutesలో నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది ఈజీగా. అట్లా అయిపోయాక నురుగు రావడం తగ్గిందనుకో అప్పుడు నెయ్యి రెడీ అవుతున్నట్టే. ఈ స్టెప్లో స్టవ్ కట్ చేసినాం అనుకోండి రెడీ అయినట్టే. నెయ్యి రెడీ అయినట్టే. అప్పుడే మూత పెట్టకుండా ఒక 10 minutes వదిలేస్తే కొంచెం ఆవిరి బాగా వెళ్ళిపోయి కొంచెం చల్లగా అవుతుంది. కాబట్టి అప్పుడు మూత పెట్టినా లిడ్ పెట్టినా వాటర్ కారకుండా ఏమీ కాదు. ఇందులో కొంచెం మెంతులు వేయొచ్చు, తమలపాకు వేయొచ్చు, కొంచెం బెల్లం, మూడిట్లో ఏది అయినా వేయొచ్చు. వేయకున్నా కూడా ఏం కాదు, వెంటనే వాడుతాం కాబట్టి ఏమి కాదు నెయ్యి. బాయ్. మరి ఇంతటితో ఈ వీడియోతో బాయ్. మళ్ళీ